పాశ్చాత్య స్త్రీలని మనం పక్కకు పెడితే కాసేపు విదేశీయుల్ని, ఇవాళ రేపట్లో వాళ్ళు కూడా మన స్త్రీమూర్తులను చూసే అరుణాచలం వచ్చి కూర్చుని జపం చేసుకుంటున్నారు, తపస్సు చేసుకుంటున్నారు, వారిలా కట్టుబొట్టు నేర్చుకుంటున్నారు, కృష్ణనామ సంకీర్తన చేసుకుంటున్నారు చాలామంది, చక్కగా గోపి తిలకం అంతా పెట్టుకుని. కాబట్టి విలువలతో ఉండేది భారతీయ స్త్రీ. ఒక విషయం చెప్పాలంటే భారత మాత అంటాం తప్ప భారత తండ్రి అనం. చెప్పాలంటే అంటే మన జీవితంలో ప్రతి వస్తువులో కూడా మనం దేన్ని చూస్తాము అంటే తల్లినే చూస్తాం. గంగమ్మ, తులసమ్మ అన్నీ అమ్మ అమ్మ అంటూ ఉంటాం. అలా అన్నవాళ్ళు భారతీయులు, అలా అనండి అని చెప్పిన వాళ్ళు భారతీయులు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకి రాముణ్ణి మనం ఏం చెబుతామంటే మర్యాద పురుషోత్తముడు అని చెబుతాం ప్రతి చోట కూడా. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాపతయే నమః. ఇన్ని చెప్పాం రాముడి గురించి. కానీ రామాయణం అంతా చెప్పాక అక్కడ చివరిలో ఏమన్నారంటే కావ్యం రామాయణం కృష్ణం సీతాయా చరిత్రం మహత్ అన్నారు తప్ప రామస్య చరిత్రం మహత్ అని చెప్పల. ఎవరి చరిత్ర గొప్పది అన్నారు అంటే సీత చరిత్ర గొప్పది అన్నారు. అలాంటి సీత అంటే సీత నుంచి, సావిత్రి నుంచి, అనసూయ దగ్గర నుంచి చివరికి రావణాసురుడి భార్య అయిన మందోదరి దగ్గర నుంచి కూడా పాతివ్రత్యాన్ని పాటించి స్త్రీ అంటే ఇలా ఉండాలని చెప్పినవారు ఇలాంటి స్త్రీమూర్తులు. అందువల్లనే మనం ఏం చెబుతామంటే ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. అసలు ముందు ఏం చెయ్యాలంటే ఎవరైతే ఈ స్త్రీమూర్తుల్ని గౌరవించడం చేయకుండా రాముణ్ణో లేదా లక్ష్మణున్నో వాళ్ళల్లాగా వాళ్ళని విమర్శలు చేస్తూ ఉన్నారో, ముందు వాళ్ళల్లాగా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాడు కనీసం రాముడిలాగా ఒక్కరోజు బతకగలిగితే వాడి జన్మధన్యం. అలా ఉండి అప్పుడు వాడు ఎవరినైనా విమర్శ చేయొచ్చు. శ్రీకృష్ణుణ్ణి ఎంతమంది గోపికలతో ఉన్నాడు అనే మాట అంటూ ఉంటారు. ఆయనకున్న శరీరం దివ్య శరీరం అండి.